హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమంత్ బొమ్లా వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ఏంటో థంబ్నెయిల్ చూసి అండ్ ప్రోమో చూసుంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. అన్బాక్సింగ్ అండ్ రివ్యూ ఆఫ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ ఎకోవాక్స్ N20 Pro. యాక్చువల్లీ అన్బాక్సింగ్ నేను ఇంట్లో మళ్ళీ చేశాను, బట్ నేను స్టోర్కి వెళ్ళి పర్చేస్ చేశాను బికాస్ దీస్ కంప్లీట్లీ వన్ న్యూ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్. సో నాకు అంత ఐడియా లేదు కాబట్టి నేను ఆన్లైన్లో పర్చేస్ చేయలేదు. స్టోర్కి వెళ్ళి ఒక కపుల్ ఆఫ్ కంపెనీస్ అండ్ ఫంక్షన్స్ వీటివి చూసి తీసుకున్నాను. అండ్ ప్రొఫెషనల్స్తోనే చేపిస్తున్న ఈ అన్బాక్సింగ్. అండ్ దిస్ ఈజ్ ది మాప్ ప్యాడ్. నేను గూగుల్ చేసి ChatGPT గ్రూప్ వెళ్ళినంత అడిగి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ చూశాను యాజ్ పర్ మై రిక్వైర్మెంట్స్. సోనీ, ఎల్జీ, శాంసంగ్, జియోమీ, ఎంఐ, ఈ ఓనిడా ఇలాంటి కంపెనీస్ మనకి మంచి ఫెమిలియర్, బట్ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్స్ ఆర్ న్యూ కమింగ్. ఇవి ఎకోవాక్స్, డ్రీమ్, ఐలైఫ్, అగారో ఇలాంటి న్యూ కంపెనీస్వి ఉన్నాయి మొత్తం. సో వీటిలో బెస్ట్ ఏవి అని నేను చాలా చూశాను, వీడియోస్ చూశాను అండ్ రియల్ టైంలో కూడా చూసి ఐఎమ్ కంప్లీట్లీ హ్యాపీ విత్ దిస్ ఎకోవాక్స్ N20 Pro. అవి Y సిరీస్ కూడా వచ్చాయి, బట్ N సిరీస్ వీళ్ళ ఫ్లాగ్షిప్ మిషన్స్ అంట. అండ్ నాకు ఇది 31,000 పడింది. ఆన్లైన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఇది సేమ్ ప్రైస్ ఉంది, బట్ కార్డ్ ఆఫర్స్ ఉంటాయి. ఆఫ్లైన్ కాబట్టి నాకు రాలేదు. వీళ్ళు నాకు కూపన్ ఇచ్చారు. నేను ఈ ప్రోడక్ట్ ఎందుకు తీసుకున్నానంటే N20 దిస్ హ్యాడ్ సమ్ గుడ్ పవర్ సెక్షన్, 8000 PA ఉంది అండ్ బ్యాటరీ కూడా 5000 mAh ఉంది. యాక్చువల్లీ 30,000కి ఆటో క్లీన్ ఫంక్షన్ ఉండే రోబో వ్యాక్యూమ్స్ కూడా వస్తాయి, బట్ ఇది 31,000 ఈవెన్ దో దీనికి ఆటో క్లీన్ లేదు. మాన్యువల్గా మాప్ అండ్ వాటర్ అండ్ డస్ట్ క్లీన్ చేసుకోవాలి. అంటే దీనికి మాపింగ్ ఫంక్షన్ చాలా బాగుంది అండ్ ఆల్సో పవర్ సెక్షన్ 8000 PA ఉంది. చార్సమ్ 2000 PA అంటే మోడరేట్గా క్లీన్ చేసుకున్న 4000 PAతో రన్ అవుతుంది. విచ్ అంటే వేరే వ్యాక్యూమ్స్లో అంతా హైయే 6000 ఉంది. సో అవి మోడరేట్ పెడితే జస్ట్ 2000తో వర్క్ అవుతుంది. క్లీనింగ్ ఇది చాలా ఎఫిషియెంట్గా ఉంది. బాక్స్తో పాటు ఓన్లీ 1 బ్రష్ ఇచ్చారు, 2 మాపింగ్ ప్యాడ్స్ ఇచ్చారు. అండ్ దిస్ మిషన్ ఫీల్స్ రియలీ హెవీ కంపేర్ టు అదర్ సెగ్మెంట్స్ ఆఫ్ సేమ్ ప్రైస్ రేంజ్. వ్యాక్యూమ్ క్లీనర్ అంటేనే డౌట్స్ ఉంటాయి అందరికీ, లైక్ నాకు కార్నర్స్ క్లీన్ చేస్తుంది, అబ్స్టకల్స్ ఉంటే ఎలా అవాయిడ్ చేస్తుంది అండ్ మెయిన్లీ హెయిర్. నేను చాలా కంపెనీలో చూశాను, హెయిర్స్ ఉంటే మళ్ళీ మనమే మాన్యువల్గా క్లీన్ చేసుకోవాలి, బట్ దీంట్లో అలా లేదు. 99% ఆఫ్ హెయిర్ డైరెక్ట్లీ టు ట్రాష్ కలెక్టర్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం మాన్యువల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. సెటప్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. మిషన్ పైన ఒక స్కానింగ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసి సేమ్ వైఫైతో కనెక్ట్ చేసుకుంటే ఒక నేమ్ ఇవ్వాలి. మై వైఫ్ దీనికి చిట్టి ద రోబో అని పెట్టింది. నిజంగా యాప్ టైటిల్ నిజంగా చాలా హెల్ప్ చేస్తుంది. ఆల్మోస్ట్ వీక్గా చూస్తున్నా దీన్ని. సెటప్ అంతా చేసిన తర్వాత మ్యాప్ యువర్ హోమ్ అని ఉంటుంది. బై క్లికింగ్ ఆన్ ఇట్ ఇది హౌస్ని మొత్తం మ్యాప్ చేస్తుంది అండ్ ఆబ్జెక్ట్స్ అంతా ఐడెంటిఫై చేసి ప్రతి రూమ్కి వెళ్ళి అది మొత్తం ఐడెంటిఫై చేస్తుంది నీట్గా. సో దాని ఓన్ మ్యాప్ని క్రియేట్ చేసుకుంటుంది. మ్యాపింగ్ చేసేటప్పుడు లైట్స్ వేసుకోండి ఆన్ ఎవ్రీ రూమ్ అండ్ 1 పాయింట్ ఇలా లాంగ్ కర్టన్స్ ఉంటే అవి కొద్దిగా ఎత్తేసేయండి, బికాస్ ఆ రాడార్ అక్కడ ఏదో ఆబ్జెక్ట్ ఉందని అక్కడ అసలు సెన్స్ చేయదు. నాకు అలా చేసింది. లేటర్ కర్టన్స్ అంతా ఫ్లిప్ చేసి మళ్ళీ చేశాను అండ్ మ్యాప్ అంతా కంప్లీట్ అయిపోయినాక రిటర్నింగ్ టు డాక్ స్టేషన్ అది వెళ్ళిపోతుంది. ఇలా స్మాల్ స్పేస్లో కూడా సెట్ చేసుకోవచ్చు. సో స్పేస్ వైజ్ కూడా ప్రాబ్లమే లేదు ఈ చిట్టి రోబోకి, అసలు ఫ్రీగా అయిపోతుంది. ఈ వీడియోని ఎంత ఈగర్గా చూస్తున్నాను, నేను అంత ఈగర్గా రికార్డ్ చేశాను బికాస్ ఇది ఆన్ చేసిన ఫస్ట్ టైమే రికార్డ్ చేస్తున్నాను. అప్పుడు చూసిందే, బట్ ఇన్ రియాలిటీ ఆబ్స్టకల్స్ ఉన్నప్పుడు ఎలా వర్క్ అవుతుంది అని చూశాను. లైక్ మీరు చూస్తున్న టేబుల్ ఏదన్నా ఉంటే దాన్ని రౌండ్ క్లీన్ చేసేసి ఫర్దర్ ప్లేస్కి వెళ్తుంది. అది మా హౌస్లో వుడెన్ ఫ్లోర్ అండ్ టైల్స్ 2 ఉన్నాయి. సో రెండింటిని ఎఫిషియెంట్గా బాగా క్లీన్ చేసింది. సో ఇదర్ గ్రానైట్, మార్బుల్, టైల్స్, వుడెన్ ఫ్లోర్ ఏది ఉన్నా ప్రాబ్లం లేదు. టేబుల్, సోఫాస్, టీవీ యూనిట్స్ ఏదైనా 5 inches గ్యాప్ ఉంటే చాలు కింద ఈజీగా కిందకి వెళ్ళిపోతుంది. అండ్ ఇలా ఆబ్స్టకల్ ఉంటే ఇట్లా స్మాల్ ఆబ్స్టకల్ ఉంటే ఇలా రౌండ్గా దాన్ని క్లీన్ చేస్తుంది. అండ్ ఆల్సో యూ కెన్ సీ హైట్ ఎంత ఉందో, ఆల్మోస్ట్ 5 inches ఉంటే చాలు ఈ రేడార్తో కలిపి. సో ఈ మిషన్ ఈజీగా దేని కిందన్నా వెళ్ళి కూడా క్లీన్ చేస్తుంది. సో మ్యాపింగ్ అయిపోయిన తర్వాత ఇలా చూపిస్తుంది యాప్లో. సో యూ కెన్ నేమ్ ద రూమ్స్ కూడా ఫ్యూ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ రూమ్కి మీ నేమ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో బార్డర్ సెట్ చేసుకోవచ్చు, ఎక్కడ వరకు క్లీన్ చేయాలి, ఎక్కడ అవసరం లేదు అని. అండ్ ఆల్సో ఎనీ ఆఫ్ ది ఇండివిజువల్ రూమ్ మీద చేయాలి అన్నా యూ కెన్ సెలెక్ట్ దట్ పర్టికులర్ రూమ్ అండ్ క్లీనింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ నా బాల్కనీ దగ్గర లైక్ ఒక 3 inches ఏమో ఉంది అబ్స్టకల్ లాగా, బట్ దాని రేడార్కి అబ్స్టకల్ తగలడం లేదు. సో అక్కడ స్పేస్ ఉంది అని పోవాలని చాలాసేపు ట్రై చేసింది. మళ్ళీ నాకు అర్థమయ్యి అక్కడ ఒక బార్డర్ సెట్ చేశాను.
సో మనం బార్డర్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ అటు సైడ్ వెళ్ళలేదు, దానికి ఒక లిమిట్ చేసుకొని దాని తర్వాత నుంచే క్లీనింగ్ చేసింది. ఇండివిజువల్ రూమ్స్ చేసుకోవాలంటే ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఆ లైన్స్ అంతా అది తిరిగిన ఎక్కడెక్కడ తిరిగింది అని చూపిస్తుంది. నిన్నే క్లీన్ చేసి వెళ్ళింది, ఇంట్లో ఏం డస్ట్ ఉంటుంది నీట్గా ఉంది అని చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అయింది. మైన్యూట్ డస్ట్ చాలా కలెక్ట్ చేసింది. వ్యాక్యూమ్ ప్లస్ మాపింగ్ రెండు కావాలి అంటేనే 31,000 పెట్టి తీసుకోవచ్చు, లేకపోతే సిమిలర్ సార్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీకు 20,000 నుంచే వస్తాయి, బట్ విత్ లో పవర్ సెక్షన్. బట్ దట్స్ ఫైన్. బట్ ఇది వ్యాక్యూమ్ మీరు చూస్తున్నారా, వెనకాల షేక్ అవుతుంది కదా, క్లీనింగ్ చాలా ఎఫిషియెంట్గా ఉంది. మీరు త్రూ యాప్ చాలా సెలెక్ట్ చేయొచ్చు, వాటర్ ఎంత రిలీజ్ చేయాలి అండ్ మాపింగ్ పవర్ ఎంత, హైయా మీడియమా అండ్ పవర్ సెక్షన్, డస్ట్ కలెక్షన్కి పవర్ సెక్షన్ లో మీడియం హై అవంతా మీరు క్లీన్ చేసే ముందు సెట్ చేసుకొని స్టార్ట్ చేయాలి. టైల్స్ పైన అయితే మనకు అస్సలు తెలీదు ఇది మాప్ చేసిందా లేదా అని, అంటిల్ మనం తాకి చూస్తే కొద్దిగా వాటర్ ఉంటుంది. అందుకే ఈ వుడెన్ ఫ్లోర్ మీద మీకు చూపిస్తాను అంటే మాప్కి ఎంత వాటర్ యూస్ చేస్తుంది అని. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ 250 ml ఆఫ్ వాటర్, 250 to 300 ml ఆఫ్ వాటర్ వేయాలి మిషన్లో బిఫోర్ మాప్. అండ్ అలా వాటర్ మార్క్ లైట్గా పడుతుంది. క్లీనింగ్ అండ్ ఆఫ్టర్ క్లీనింగ్ మీరు మీ మొబైల్ యాప్లో చూడొచ్చు ఎక్కడెక్కడ క్లీన్ చేసింది అండ్ క్లీనింగ్ లాగ్స్ గురించి. And also these were the things I was telling about: suction power, water flow rate, mop vibration frequency, cleaning process, same place లో 1 time or 2 times క్లీన్ చేయాలా, ఇవంతా మనము బిఫోర్ స్టార్ట్ చేసే ముందే సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేయాలి. ఇన్ మిడిల్లో మనము దీన్ని మాడిఫై చేయలేము, వాటర్ అండ్ ఫ్రీక్వెన్సీ తప్ప. సెలెక్ట్ చేసిన డస్ట్ని దీని నుంచి ఎలా రిమూవ్ చేయాలి అండ్ వాటర్ ఫర్ మాప్ ఎలా పోయాలి అని చూపించడానికి దీనికి బయట తీస్తే రిటర్న్ టు చార్జ్ స్టేషన్ వచ్చింది. సో ఆపాను. అండ్ పైన ఇలా ఫ్లిప్ లాగా ఉంటుంది కొద్దిగా హెవీగా, అది రిమూవ్ చేస్తే యూ కెన్ ఫైండ్ ఏ బాక్స్ హియర్ దట్ కలర్ ద డస్ట్. చాలా రోబో వ్యాక్యూమ్ క్లీనర్స్కి మాప్ అండ్ డస్ట్ కలెక్టర్ సేమ్ ప్లేస్లో ఉంటుంది, బట్ దీనికి మాప్ ఫంక్షన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఓన్లీ వ్యాక్యూమ్ మోడ్లో ఉంది, వెనకాల దీనికి మాప్ ఫిల్టర్ ఇంకా పెట్టలేదు. సో ఇది ఫిట్ చేస్తే మిషన్ ఈజ్ ఓన్లీ వ్యాక్యూమ్ మోడ్ అని వస్తుంది. అండ్ మీరు చూసినట్టు ఇది జస్ట్ ఫర్ వ్యాక్యూమ్ మోడ్. ఇలాగే మాప్ వచ్చి ఇంకోటి ఉంటుంది, అది చూపిస్తున్నాను. లైక్ ఇది ఫిట్ చేసినప్పుడు ఇట్ టెల్స్ లైక్ మిషన్ ఈజ్ ఇన్ మాప్ అండ్ వ్యాక్యూమ్ క్లీనింగ్ అని. అండ్ ఈ బ్లూ కలర్ ఉంది కదా, ఇక్కడ మనం వాటర్ వేయాలి. అండ్ వీ నీడ్ టు ఎన్ష్యూర్ ఈ క్యాప్ని బాగా టైట్ చేసి క్లోజ్ చేసినట్టు. అండ్ క్లీన్ అండ్ మాప్ అయిపోయిన తర్వాత అది చెప్తుంది రిమూవ్ ది మాప్ ప్యాడ్స్ బిఫోర్ గోయింగ్ ఫర్ ఛార్జింగ్ స్టేషన్ అని. సో మాప్ ప్యాడ్స్ అట్టే వదిలేయకూడదు ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా. అండ్ మై వైఫ్ ఈజ్ రియలీ హ్యాపీ ఫర్ దిస్ మిషన్. అండ్ ఈ మిషన్ ఎవరికంటే మేట్స్ దొరకని వాళ్ళకి అండ్ వాళ్ళ టైమింగ్స్ మన టైమింగ్స్ కుదరని వాళ్ళకి, వర్కింగ్ ఉమెన్స్కి, మెయిన్లీ చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకి, బికాస్ వాళ్ళు కింద వేసేస్తారు వస్తువులు మళ్ళీ ఎత్తుకొని నోట్లో పెట్టుకుంటారు, మనం ఏం చేయలేం. అండ్ ఇది క్లీన్ చేస్తే నిజంగా ఫ్లోర్ చాలా క్లీన్గా ఉంది, కంప్లీట్ డస్ట్ పార్టికల్స్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మెయిన్లీ. ఆ వీడియో ఇంతవరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రోడక్ట్ మీద కానీ లేకపోతే రోబో వ్యాక్యూమ్ క్లీనర్స్ మీద ఏదైనా డౌట్స్ ఉన్నా యాడ్ ఏ కామెంట్, ఐ విల్ టెల్ యూ ఓవర్ దేర్.